హలో వ్యూవర్స్, మొదటిసారిగా మీరు మా వీడియోస్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం మెన్సురేషన్ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ సమ్ ఒకటి నేర్చుకుందాం. ఓకేనా? ఒక్కసారి సమ్ చదువుతాను, వినండి. ఏ సిలిండ్రికల్ ఈజ్ ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్ హూజ్ డయామీటర్ ఈజ్ 12 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈజ్ 15 సెంటీమీటర్స్. సిలిండ్రికల్ యొక్క డయామీటర్ 12 సెంటీమీటర్గా ఉంది, హైట్ అనేది 15 సెంటీమీటర్గా ఉంది. ద హోల్ ఐస్ క్రీమ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు 10 చిల్డ్రన్ ఇన్ ఈక్వల్ కోన్స్ ఫిల్డ్ మేకింగ్ హెమిస్పెరికల్ టాప్స్. కోన్స్ అనేవి దాంట్లో ఉన్నాయన్నమాట. సిలిండ్రికల్ బాక్స్లో కోన్స్ అనేవి హెమిస్పియర్తో అటాచ్మెంట్తో ఉన్న కోన్స్ అనేవి ఉన్నాయి. అవి ఐస్ క్రీమ్తో నింపబడి ఉన్నాయని చెప్తున్నాడు. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ ఈజ్ ట్వైస్ ద డయామీటర్ ఆఫ్ ద బేస్, అంటే డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఏదైతే ఉందో అది ఆ యొక్క వాల్యూ అనేది హైట్ ఆఫ్ ది కోన్కి ఎలా రిలేషన్ ఇస్తారు, హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ట్వైస్ ద డయామీటర్ ఆఫ్ ద కోన్ అనే కండిషన్ ఇచ్చేసేసి ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ కోన్, ఐస్ క్రీమ్ కోన్ యొక్క డయామీటర్ ఎంత అవుతుందో అది వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాబ్లంలో ఒక సిలిండ్రికల్ బాక్స్ ఇచ్చాడు. ఆ సిలిండ్రికల్ బాక్స్లో ఐస్ క్రీమ్తో నింపబడిన కోన్స్ అనేవి ఒక 10 ఉన్నాయి. ఈ ఐస్ క్రీమ్తో నింపబడిన కోన్స్కి ఒక కండిషన్ అనేది ఇచ్చాడు. ఏం కండిషన్ ఇచ్చాడంటే, హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఏదైతే ఉందో ఆ వాల్యూ హైట్ ఆఫ్ ద కోన్కి డబల్, హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ట్వైస్ ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ అని ఇచ్చాడు. అంటే హైట్ ఆఫ్ ద కోన్ కావాలంటే ట్వైస్ ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ వాల్యూ వేసుకుంటే హైట్ ఆఫ్ ది కోన్ అనేది వస్తుంది. అది మనకి ఇచ్చిన ఆ కండిషన్ యూజ్ చేసుకొని డయామీటర్ ఆఫ్ ద కోన్ ఎంత అవుతుందో అది కనుక్కోమని చెప్పాడు. సరే, ఇక్కడ చూద్దాం. లెట్ రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ కోనికల్ ఐస్ క్రీమ్ x సెంటీమీటర్స్ అని. ఈ కోనికల్ ఐస్ క్రీమ్ అనేది హెమిస్పియర్తో అటాచ్మెంట్తో ఉంది కాబట్టి రేడియస్ ఏదైతే ఉందో అది x సెంటీమీటర్స్ అనుకున్నాం. మరి హెమిస్పియర్ యొక్క డయామీటర్ కావాలంటే ఏం చేయాలి? 2x, x ప్లస్ x ఏమవుతుంది? 2x అవుతుంది. కాబట్టి డయామీటర్ ఈక్వల్ 2x సెంటీమీటర్స్ అవుతుంది. కండిషన్ ఏమిస్తున్నాడు? హైట్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద డయామీటర్ అన్నాడు. కానీ 2 ఇంటూ డయామీటర్ అని రాసుకోవాలి. 2 ఇంటూ డయామీటర్ ఆఫ్ హెమిస్పియర్ అని అర్థం. డయామీటర్ ఆఫ్ హెమిస్పియర్ ఎంత ఇచ్చాడు? 2x కాబట్టి 2 ఇంటూ 2x ఎంత అవుతుంది? 4x సెంటీమీటర్స్ వస్తుంది. అదేంటిది? హైట్ ఆఫ్ ది కోన్. ఇప్పుడు మనం రాసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్ కోన్ కనుక్కోవాలంటే, ఈ వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్ కోన్ కనుక్కోవడం కోసం డౌన్ మనకు ఒక కోనికల్ పోర్షన్ ఉంది, అప్ సైడ్ హెమిస్పియర్ పోర్షన్ ఉంది. వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పోర్షన్కి సంబంధించిన ఫార్ములా 1/3 πr²h. అలాగే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పెరికల్ పోర్షన్కి సంబంధించిన ఫార్ములా ఏంది? 2/3 πr³. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిన వాల్యూస్ రాసుకున్నాం. 1/3 యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం. పై కూడా యాజ్ ఇట్ ఈస్. ఆర్ అంటే రేడియస్ని ఎక్స్గా తీసుకున్నాం కాబట్టి x² వస్తుంది. హెచ్ అంటే ఇక్కడ ఆల్రెడీ రాస్తున్నాం. హెచ్ అనేది హైట్ ఆఫ్ ది కోన్ యొక్క వాల్యూ ఎంత తీసుకున్నాం? 4x కాబట్టి 4x రాస్తున్నాం. ప్లస్ 2/3 పై ఆర్ అంటే ఇక్కడ x³. ఇక్కడ ఆర్ మీన్స్ x³ అంటే ఆర్ వాల్యూ x కాబట్టి x³ అవుతుంది. అప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఇప్పుడు మామూలుగా జనరల్ సింప్లిఫై చేస్తే 4 ఇంటూ 1/3 4/3 πx³ అవుతుంది. ఇక్కడ 2/3 πx³ అవుతుంది. డినామినేటర్ సేమ్ ఉన్నా కాబట్టి ఎల్సిఎం తీసుకుంటే 4πx³ 2πx³ వస్తుంది. న్యూమరేటర్ ఏమవుతుంది? 6πx³ అవుతుంది. బై 3, 6లో 3 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2πx³ వచ్చింది. ఇదేంటిది? వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పోర్షన్ విత్ హెమిస్పియర్ యొక్క వాల్యూ 2πx³ సెంటీమీటర్ వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అంటే సిలిండర్కి సంబంధించిన వాల్యూమ్ ఎంతో కూడా మనం కనుక్కోవాలి. సిలిండర్కి సంబంధించిన వాల్యూమ్ కనుక్కోవడం కోసం వాడు 2 కండిషన్స్ ఇచ్చాడు. డయామీటర్ ఆఫ్ సిలిండ్రికల్ పోర్షన్ ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే దాని నుంచి రేడియస్ ఏమవుతుంది? 6 సెంటీమీటర్. 12/2 చేస్తే 6 సెంటీమీటర్స్ వస్తుంది. హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ పోర్షన్ అనేది 15 సెంటీమీటర్స్. By using of the formula volume of cylindrical container, what is the formula we have to apply? πr²h. పైగా రాస్తున్నాం. r అంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి 6² రాస్తున్నాం. ఇంటూ హైట్ అంటే 15 ఉంది. 6² అంటే 36 ఇంటూ 15. 36 15 540 π సెంటీమీటర్³ వస్తుంది. According to the problem, one condition is given. What is the condition is given? Totally ఐస్ క్రీమ్స్ కోన్స్ హౌ మెనీ ఆర్ టేకెన్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ టేకెన్? 10 మెంబర్స్ తీసుకున్నారు. కాబట్టి మనం ఏం రాసుకోవాలి? వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ కంటైనర్ని వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్ కోన్తో కంపారిజన్ చేసుకుంటే ఆ వాల్యూ ఎంత అని ఇచ్చాడు? 10 అని ఇచ్చాడు. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పోర్షన్ వాల్యూ ఎంత వచ్చింది? 540 π సెంటీమీటర్ క్యూబ్. కాబట్టి సెంటీమీటర్ క్యూబ్, ఇక్కడ కూడా సెంటీమీటర్ క్యూబ్ ఆల్రెడీ క్యాన్సిల్ అయినాయి అనుకుందాం. వాల్యూమ్ ఆఫ్
1 ఐస్ క్రీమ్ కోన్కి సంబంధించిన ఏమొచ్చింది 2πx³ అట్లాంటి ఎన్ని ఉన్నాయి టోటల్గా 10 ఇచ్చాడు కాబట్టి 10కి ఈక్వేట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పై కూడా క్యాన్సిల్ అయింది అనుకుందాం, పై కూడా క్యాన్సిల్ అయింది కదా, 270 టైమ్స్ పోతుంది కాబట్టి 270/x³ 10 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 10x³ 270 అని వస్తుంది. అంటే ఓన్లీ x³ రావాలంటే 270/10, 0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x³ 27 వస్తుంది. 27 3³ అని రాసుకుందాం. పవర్ 3 క్యాన్సిల్ అయితే x 3. అంటే x అంటే ఏంది రేడియస్, డయామీటర్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ కోన్ కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ x కాబట్టి 2 × 3, 2 × 3 వాల్యూ హౌ మచ్ 6 సెంటీమీటర్. సో ఫైనల్గా డయామీటర్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ యొక్క వాల్యూ, ఐస్ క్రీమ్ కోన్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది 6 సెంటీమీటర్స్ వస్తుంది. మెన్సురేషన్ చాప్టర్లో సెకండ్ ఇంపార్టెంట్ సమ్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది కూడా. ఒకసారి సమ్ చదువుతున్నా వినండి. Pravalika's house has a water tank in the shape of cylinder on the roof. పైన సిలిండర్ టైప్లో ఒక వాటర్ ట్యాంక్ ఉందట. దిస్ ఈజ్ ఫిల్డ్ బై పంపింగ్ వాటర్ ఫ్రమ్ ద సంప్ విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ క్యూబాయిడ్. కింద భాగంలో అంటే డౌన్ ఫ్లోర్లో ఒక సంప్ ఉంది, అది క్యూబాయిడ్ టైప్లో ఉంది. ద సంప్ హ్యాస్ డైమెన్షన్స్ 1.57 సెంటీమీటర్స్, 1.44 మీటర్స్, 1.5 మీటర్స్. అంటే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ అనేది మీటర్స్లో ఇచ్చాడు. ద వాటర్ ట్యాంక్ హ్యాస్ రేడియస్ 60 సెంటీమీటర్స్ అండ్ హైట్ 95 సెంటీమీటర్స్. ఈ వాటర్ ట్యాంక్ యొక్క రేడియస్ ఏమో సెంటీమీటర్స్లో ఇచ్చాడు, 60 సెంటీమీటర్స్ అండ్ 95 హైట్. ఈ రెండు ఇచ్చేసేసాడు. Find the height of the water left in the sump after the water tank has been completely filled with water from the sump which had been full of water. అంటే ఈ వాటర్ని ఏం చేస్తున్నాను, సంప్లో ఉన్న వాటర్ని కాస్త సిలిండర్లోకి పంపిస్తున్నాను. పంపించినప్పుడు కొంత హైట్ అనేది తగ్గిపోతుంది. ఆ హైట్ ఎంతైతే తగ్గిపోయిందో, ఆ ప్లేసింగ్ ఎంతైతే ఉందో ఆ హైట్ ఎంతవరకు అయితే కంప్లీట్గా ఫిలప్ అయ్యి పైకి వెళ్ళిపోయాయో మిగతా హైట్ ఏదైతుందో ఆ హైట్ని కనుక్కోమన్నాడు. తర్వాత ఈ వాటర్తో నింపేసిన తర్వాత సిలిండర్ యొక్క వాల్యూమ్కి సంప్ యొక్క వాల్యూమ్కి కంపారిజన్ చేయమని కూడా చెప్పాడు ఈ ప్రాబ్లంలో. ఓకేనా, అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం రాసుకోవాల్సింది వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద సంప్. మొట్టమొదట సంప్లో వాటర్ ఎంత ఉందో కనుక్కుందాం. ఫర్ ఫైండింగ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ, దిస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ క్యూబాయిడ్. You have to multiply length into breadth into height. So length, breadth, height multiply చేయాలి. మల్టిప్లై చేస్తే 3.39120 మీటర్ క్యూబ్ అని వచ్చింది. అయితే సెకండ్ది పైన ఉన్నది సిలిండర్ది మాత్రం సెంటీమీటర్లో ఉంది కాబట్టి దీన్ని సెంటీమీటర్లోకి మార్చాలి. టోటల్గా చూస్తే ఇక్కడ 5 డెసిమల్ ఆఫ్టర్ 5 డిజిట్స్ ఉన్నాయి మనకి. 6 డిజిట్స్ కనుక ఉన్నట్లయితే సెంటీమీటర్ క్యూబ్లోకి మారుతుంది. కాబట్టి ఇంకొక 0 ఎక్స్ట్రా పెట్టుకొని ఆ పాయింట్ అనేది డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేస్తే 3391200 సెంటీమీటర్ క్యూబ్గా మారిపోతుంది. 3391200 సెంటీమీటర్ క్యూబ్గా మారుతుంది. మీటర్ క్యూబ్ని కాస్త సెంటీమీటర్ క్యూబ్లోకి కన్వర్ట్ చేస్తాం. సో అప్పటికి వాల్యూమ్ ఆఫ్ సంప్ అనేది వచ్చింది. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద సంప్ అనే వాల్యూ మనకు వచ్చేసింది. వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సంప్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ట్యాంక్. ఈ వాటర్ని కాస్త సిలిండర్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇంకెంత మిగిలిందో తెలుసుకోవాలంటే ఈ టోటల్ వాల్యూమ్లోంచి సిలిండర్ వాల్యూమ్ని కట్ చేయాలి. అందుకోసం మనం రాసాం టోటల్ వాల్యూమ్ ఏదైతే ఉందో రాసుకున్నాం, సంప్ యొక్క వాల్యూమ్ రాసుకున్నాం, మైనస్ సిలిండర్ వాల్యూమ్ సంబంధించిన ఫార్ములా πr²h. పై అనే వాల్యూ ఇది యూజ్ చేసుకోమన్నాడు 3.14. r² అంటే రేడియస్ని 60 × 60, h అంటే 95. ఈ మల్టిప్లై చేస్తే 1073,880 వచ్చింది. ఇది సెంటీమీటర్ క్యూబ్ని మొదటిది కూడా సెంటీమీటర్ క్యూబ్ అని మార్చాం కాబట్టి రెండింటి కూడా సెంటీమీటర్ క్యూబ్ అని మొత్తానికి కలిపి సెంటీమీటర్ క్యూబ్ అని రాసుకోవచ్చు. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 2317,320 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. అంటే ఇక మిగిలిన వాటర్ ఎంత ఉంది, 2317,320 సెంటీమీటర్ క్యూబ్ ఉన్నది. అంతవరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు, రిమైనింగ్ వాటర్ ఇన్ ద సంప్ ఆఫ్ మెజర్మెంట్స్. ఆల్రెడీ వాటర్ కొంత పైప్ పంపించేసాం కాబట్టి కొంత వాటర్ ఉంది, దాంట్లో లెంత్ బ్రెడ్త్లో మార్పు రాదు, ఓన్లీ హైట్లో చేంజ్ వస్తుంది. లెంత్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం 1.57 సెంటీమీటర్, 1.57 మీటర్స్. బ్రెడ్త్ ఆల్రెడీ రాసాం 1.44 మీటర్స్. హైట్ని హెచ్గానే తీసుకున్నాం. హెచ్ ఎందుకు తీసుకున్నాం మనం, కొంత వాటర్ పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఎంత వాటర్ ఉందో తెలియదు కాబట్టి ఆ వాటర్ని తెలుసుకోవడం కోసం.
వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేయాలి కాబట్టి అవి మూడింటిని మల్టిప్లై చేసాం. ఆ వచ్చిన వాల్యూ దేనికి సమానం ఉంటుంది, పైకి వాటర్ పంపించిన తర్వాత మిగిలిన వాటర్ ఎంత ఏందో దాంతో కంపారిజన్ చేసుకోవాలి. కంపారిజన్ చేసుకుంటే వీటిని కూడా మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్ కాబట్టి మీటర్ని సెంటీమీటర్లో మారిస్తే 157, మీటర్ని సెంటీమీటర్లో మారిస్తే 144 సెంటీమీటర్ వస్తుంది. సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సెంటీమీటర్ స్కేల్లో సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ చేస్తే మిగతా వాల్యూ ఇది వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 102.5 సెంటీమీటర్. అంటే ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆఫ్ ద వాటర్ ఇన్ టు ద సిలిండర్ హౌ మచ్ హైట్ ఈస్ రిక్వైర్డ్, 102.5 సెంటీమీటర్స్ వాటర్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద సమ్. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ద సంప్ అండ్ ద ట్యాంక్. వాల్యూమ్ ఆఫ్ ద సంప్కు సంబంధించిన వాల్యూ వేసుకోవాలి, అలాగే ట్యాంకుకు సంబంధించిన వాల్యూమ్కి సంబంధించిన వాల్యూ కూడా వేసుకోవాలి. ఆ రెండింటికి రేషియో సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. ఇది దీంట్లో మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సింప్లిఫై చేస్తే 3.157894737 అని వస్తుంది అన్నమాట. దీన్ని రౌండ్ ఫిగర్గా రాసుకుంటే 3.16 ఈజ్ యాజ్ 1 అని వస్తుంది. ఇది మనకి ఫైనలిస్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్, బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొక సమ్ తీసుకుందాం. థ్యాంక్ యూ. చాప్టర్లో థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. సమ్ చూడండి. ద డయామీటర్ ఆఫ్ మెటాలిక్ స్పియర్ ఈజ్ 6 centimeters. It is melted and drawn into a long wire having a circular cross section of diameter as 0.2 centimeters. Find the length of the wire. అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఒక స్పియర్ టైప్ మెటాలిక్ స్పియర్ ఒకటి ఇచ్చాడు. దీన్ని కాస్త మెల్ట్ చేసి ఒక పెద్ద లాంగ్ వైర్గా కన్వర్ట్ చేసింది, మెటాలిక్ వైర్గా కన్వర్ట్ చేసింది. ఆ మెటాలిక్ వైర్ అనేది ఎలా ఉండాలంట, సర్క్యులర్ క్రాస్ సెక్షన్గా ఉండాలి. సర్క్యులర్ క్రాస్ సెక్షన్గా ఉండాలంటే అది సిలిండర్గా కన్వర్ట్ అవుతుంది. మెటాలిక్ స్పియర్ యొక్క డయామీటర్ 6 centimeters ఇచ్చాడు. సిలిండర్ యొక్క డయామీటర్ 0.2 centimeters ఇచ్చాడు. ఫస్ట్ మెటాలిక్ స్పియర్ యొక్క డయామీటర్ నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. 6/2 = 3 centimeters వస్తుంది. ఒక ఆబ్జెక్ట్ని మెల్ట్ చేసి సెకండ్ పార్టికల్ని కనుక మనం మేడప్ చేసామంటే వాల్యూమ్తో కంపారిజన్ చేయాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ముందు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా అయింది 4/3 πr³ అని. 4/3 అనేది నెంబర్, పై అలాగే ఉంచేసేసాను. రేడియస్, మెటాలిక్ స్పియర్ యొక్క రేడియస్ 3 centimeter కాబట్టి 3 × 3 × 3 ఒక 3 కట్ చేస్తే 9×4 36 centimeter³ అని వచ్చింది. ఇది మెటాలిక్ స్పియర్ యొక్క వాల్యూమ్. మెల్ట్ చేసి దేనిగా మార్చాం మనం, సిలిండర్గా మారుస్తున్నాం. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, πr²h. డయామీటర్ నుంచి రేడియస్ కనుక్కోవాలంటే /2 చేయాలి కాబట్టి 0.2/2. రేడియస్ రావాలంటే మనం ఏం చేస్తాం, r = 0.2/2. సింప్లిఫై చేస్తే 0.1 centimeter వస్తుంది. కాబట్టి 0.1 × 0.1 × h రాస్తాం. హైట్ అనేది మనకి ఇవ్వలేదు, అదే కనుక్కోమన్నారు. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ దీస్ టూ హ్యావ్ టు కంపేర్ ఇట్. 36 centimeter³ is equal to 0.01 πh centimeter. Centimeter³ cancel. Only h is equal to 36 pi / 0.01 pi. Pi కూడా క్యాన్సిల్ అయింది. డెసిమల్ ఆఫ్టర్ 2 digits ఉన్నాయి కాబట్టి అప్ సైడ్ 2 zeros పెట్టుకుంటే 3600/1 అంటే 3600 centimeters వస్తుంది. 100 centimeter 1 meter అవుతుంది కాబట్టి 36 meter. అంటే హైట్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ హైట్ మీన్స్ లెంత్ ఆఫ్ ది వైర్ ఈజ్ కూడా హౌ మచ్ వాడితే 36 meters. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ 4th ప్రాబ్లం నుంచి డిస్కస్ చేద్దాం. ఈ 4th ప్రాబ్లంలో ఏమి ఇస్తున్నాడంటే ఇలాంటి ఒక క్రాస్ సెక్షన్గా ఉండే అంటే సిలిండర్ అన్నమాట. క్రాస్ సెక్షన్గా ఉండే వైర్ అన్నప్పుడు కంపల్సరీ సిలిండర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5%, by what percentage should be length be increased so that the volumes remain same? 5% డయామీటర్ కనుక తగ్గించినట్లయితే ఎంత లెంత్ ఇంప్రూవ్మెంట్ చేస్తే, ఎంత లెంత్ ఆఫ్ ది పర్సంటేజ్ ఇంప్రూవ్ చేస్తే వాల్యూమ్స్ అనేవి సేమ్ అవుతాయన్న విషయాన్ని కనుక్కోమని చెప్తున్నాడు. అందుకోసం నేను రాస్తున్నా అంటే ఇనీషియల్గా మనం తీసుకున్న రేడియస్ కానీ హైట్ కానీ ఏమున్నాయో రాసుకుందాం. స్టార్టింగ్లో
డయామీటర్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఇచ్చాడు కాబట్టి దీనికి డయామీటర్కి సంబంధించిన ఎంత అనేది ఇవ్వలేదు కాబట్టి రేడియస్గానే కన్సిడర్ చేస్తున్నాం. R1 రేడియస్ని ఆర్గా తీసుకున్నాం. హైట్ అనేది అంతా కూడా ఇవ్వలేదు కాబట్టి అది కూడా H1గా తీసుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ అన్నాడు కాబట్టి అది πr². ఎందుకంటే సిలిండర్ ఫార్ములా πr² H1 వస్తుంది. అంటే హెచ్ని H1గా అనుకున్నాం కాబట్టి πr² H1 అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ కూడా దాంట్లో 5% తగ్గించి తీసుకోవాలి కాబట్టి డయామీటర్ నుంచి 5% తగ్గించేసాం. డయామీటర్ మైనస్ 5% అంటే 5/100D. సబ్ట్రాక్షన్ చేస్తే 100D మైనస్ 5D 95D/100 వస్తుంది. క్యాన్సిలేషన్ చేస్తే 19/20D అని వస్తుంది. ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే డయామీటర్ని 2తో కట్ చేయాలి కాబట్టి డయామీటర్ని 2తో కట్ చేస్తున్నాను. అప్పుడు 19/40R అని వస్తుంది. సో రేడియస్ ఫైనల్గా ఫైనల్ రేడియస్ ఎంత వచ్చింది? 19/40R అని వచ్చింది. హైట్ మనకి తెలియదు కాబట్టి H2గా అనుకున్నాం. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే π × R², 19/20R² H2. ఇప్పుడు ఈ రెండింటిని సేమ్ చేయమంటున్నాడు. వాల్యూమ్స్ రిమైన్ సేమ్ అన్నాడు కాబట్టి V1 = V2 అని రాసుకోవాలి. πr² H1 π × 19 361 R² అంటే R², 20 400 వస్తుంది ఇక్కడ. 19/40 నాట్ 20, 19/40 కాబట్టి ఇక్కడ 40 × 40 అంటే 1600 H2 వస్తుంది. ఈ రెండింటి రిలేషన్ నుంచి R² బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసామనుకున్నా. H1/H2 రాసుకుంటే 361/1600 వస్తుంది. ఓన్లీ H2 కావాలంటే క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 1600/361 H1 వస్తుంది. ఇప్పుడు ఫైనల్ వాడు ఏమడుగుతున్నాడంటే పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్, హౌ మచ్ లెంత్ వీ ఇంక్రీజ్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్. అంటే ఏం చేయాలి? H2 మైనస్ H1/H1 × 100. H2 వాల్యూ రాసాం 1600/361 H1 మైనస్ H1/H1 × 100. సింప్లిఫై చేస్తే H1 క్యాన్సిల్ అయ్యి 1239/361 × 100 వస్తుంది. ఫర్దర్ సింప్లిఫికేషన్ చేస్తే 3.43 × 100 అంటే దగ్గర 343% కనుక లెంత్ని ఇంక్రీజ్ చేస్తే ఆ వాల్యూమ్స్ అనేవి సేమ్ అవుతాయి. ఇది ఈ ప్రాబ్లం యొక్క. Thank you for watching. Don't forget to subscribe and click bell icon for a new video update.